చిన్ను లే, ఆల్రెడీ 10 అయిపోయింది. ఏంటి ఇంకా పడుకునే ఉండా? వచ్చేసాడురా బాబుడు. ఏంటి అప్పుడు లేకపోతే ఎంత అయింది? 10 అయిపోయిందా? 10 అయిపోయింది. అబ్బా మరి కాపీ పెట్టావా? ఏది కాపీ పెట్టరాలేదా? నేను కాఫీ పెడతామేంటి? ఏం మాట్లాడుతున్నావు? మర్చిపోయావేంటి? అత్తయ్య గారు వెళ్ళిపోయి ఒక రోజు అయ్యింది. నేను ఫ్లైట్ ఎక్కించావు కదా, గుర్తులేదేంటి? ఇక్కడ నుంచి పనులన్నీ చేయాల్సింది నువ్వే. ఎంత ఏడిపించు తినేసారు నన్ను మీరు. అత్తగారు ఉన్నప్పుడు పొద్దున్న బ్రేక్ఫాస్ట్, మళ్ళీ లంచ్, మళ్ళీ స్నాక్స్, మిరపకాయ బజ్జీలు. ఎంత గోలెట్టేసింది ఆవిడ. ఇక్కడ నుంచి నేను చూపెడతాను కదా. అంటే కోళ్ళగా మాత్రం చేయాలి, ఇప్పుడేం వైఫ్ గా కూడా చేయాలి కదా. ఎందుకు దానికి అంత పెద్ద ఏడుస్తున్నావు? పర్లేదు లేకో, ఏదో ఒకటి లే, త్వరగా లే, కొంచెం బ్రేక్ఫాస్ట్ అన్న చేసి పెట్టి. ఇంకా అయిపోయింది. నీకుంది ఇంకా 3 నెలల పాటు నేను కనీసం 30 ఏళ్ళకి సరిపడదంతా చేయించేసారు నా చేత. ఇంక నేను చేయనంటే చేయను. ఇంక అంటే మాట్లాడడానికి కుదరదు. నువ్వు ఇంకా వెళ్ళి కాపీ ఎట్రా. నేను ఇంకెన్నాను. ఆగేలాగా వెళ్ళమంటే వెళ్ళిపోకు. ప్యాన్ కట్టడం తెలీదా? పొద్దున్న లేచినప్పుడు ప్యాన్ కట్టేయచ్చు కదా. ఓ మా అమ్మ వెళ్ళిపోయింది. దీని పిసినాతనం బయటకు వచ్చింది. ఇప్పుడు చంపేస్తుంది నన్ను. పిసినారుతనమా? నీ పిసినారుతనంలాగా ఉంది. ఎంతంత కరెంట్ బిల్లు వస్తున్నాయో తెలుసా? ఎవరు కడతాడు అనుకుంటున్నావు బిల్లు అంతానే? అయినా వింటర్లో ప్యాన్ వేసుకోవడం ఏంటి? కట్టే, నేను శుభ్రంగా పెస్ అయ్యి వస్తాను. సర్లేవే బాబు, కట్టేసానులే. ఏంటి అప్పుడే స్నానం అయిపోయిందా ఇంత తొందరగా? కదా, తాను చేసినట్టుగా ఉందే. నేను తాను చేయలేదు. అయినా కాపీ తాగడానికి తాను చేయడం ఎందుకు? మొహం కడుక్కుని రెడీ అయితే చాలు. ఎలాగూ రెడీ అవుతున్నాను కదా అని మంచిగా డ్రెస్ చేసుకొచ్చాను. తానం ఏం అక్కర్లేదు. అంటే స్నానం చేయలేదు ఇప్పుడు? లేదు, నిన్ను కూడా చేయలేదు కదా బాబు. అలాగో ముక్కట్టేసుకుని తిప్పే అక్కర్లేదు. నిన్న కూడా కాదు, నిన్న ఇవ్వాలా అంతే కదా. మొన్న చేసేనో లేదో గుర్తులేదు. కానీ అయినా నీ కూడా అర్థమవుతుందా? ఇప్పుడు తానం చేసి ఉద్దేశం అనుకో, ఒళ్ళు అరిగిపోద్ది ఫస్ట్. ఒళ్ళు అరిగిపోద్దా? ఒళ్ళు అరిగిపోదా? ఏదన్నా వేసి రుద్దేమనుకో అరిగిపోద్దా? ఒళ్ళు అరిగిపోద్ది ఫస్ట్ పాయింట్. 2 పాయింట్ ఏమోని సబ్బులున్నాయా? సబ్బులు సంతూర్ సబ్బు రుద్దుతున్నానే కానీ సంతూర్ మమ్మీ అనిపించుకుందామని. ఎంత రేట్ అనుకుంటావా? ఇది వరకైతే ఎంచక్కనే ఇండియా నుంచి ఇన్ని సబ్బులు ఎట్టుకొచ్చేదాన్ని. ఇన్ని బ్యాగ్ రండానే. ఇప్పుడు ఏమోని ఊరుకోవట్లేదు కదా, అందుకే అక్కడ నుంచి తేటలేదే. బోలంత రేట్లు అయిపోయినాయి తెలుసా. జాగ్రత్తగా వాడుకోవాలి. అందుకే 4 రోజులు తాను చేయడం అనేమనుకో, సబ్బు మిగులుతుంది, ఒళ్ళు అరగకుండా ఉంటుంది. ఇక్కడ డాలస్లో మళ్ళీ నువ్వు వాటర్ బిల్లు కూడా కట్టాలి తెలుసా. రామచంద్ర ప్రభు అన్ని సేవ్ చేస్తుంటే ముక్కట్టు అని ఎత్తున్నావు. అది ఈజీయే, తాను చేయడమే కష్టం. కొంచెం బద్ధకం కూడా అనుకో. అది ఫస్ట్ బద్ధకం అని చెప్పు. ఇవన్నీ ఎందుకు, ఏడుపులని ఎందుకు? ఆయన స్నానం కూడా చేయదురా బాబు టైంకి. అవసరమైందంతా వదిలేహో, బద్ధకం అంత మాత్రం పట్టుకున్నావు. పెద్ద బద్దలాడలాగానే సేవ్ చేసుకున్నావు. నేను చూస్తే నాటకాలు వేస్తున్నావు నువ్వు. ఏంటి పొద్దునే దోశ వేసావా? నాకు ఆకలేస్తుంది, తినేసాను. దోశలు అప్పుడప్పుడు వేసుకోవడానికి రోజు దోశలు వేసి తినేయకూడదు. అమ్మో, మినపప్పు ఎంతెంత రేట్ అయిపోయిందో తెలుస్తుందా నీకు? అసలు ఇండియా స్టోర్కి వెళ్ళావు ఈ మధ్య నువ్వు? ఏమి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కూడా తిన్నావా? దానికి కూడా లెక్కలేస్తున్నావు ఇప్పుడు? బ్రేక్ఫాస్ట్ కోసమే కదా బనానా తెచ్చింది. రోజుకో బనానా తినమంటే బనానా దోశలు 2 కలిపి తినేమని కాదు. అమ్మో, ఈయన ఎక్కడ దొరికాడు రా బాబోయ్. ఎలా అమ్మో, ఇంక డబ్బులు అసలు సేవ్ చేయడమే తెలియట్లేదు. ఇంకా అది ఆపుతావా? ఆ సగం రేపు పొద్దున కన్నా దాచుకోవచ్చు. ఏంటన్నా మింగేవు కదా బాగానే అంట. ఆ తొక్కిచ్చి కొట్టేది తెలుసా నిన్న. ఆ సగం రేపు పొద్దున దాచుకోవా అంటే గుడుంగులు మింగేహో గుండ్రాయిలాగానే. ఇంకా అక్కడ ఆడ ఇంకేముంది అందులోని? ఈ ముక్కుంది దాయనా? మొక్కుందా బాబా? అది కూడా మింగే. ఆ తొక్కగాని పాడేస్తావేమో తొక్కలోది. ఆ తొక్కలన్నీ మన ఉల్లిపాయ తొక్కలు, ఈ తొక్కలు అన్ని కలిపి డబ్బాలో ఇట్టామనుకో, మొక్కలకి వేసుకోవచ్చు. మంచిగా కంపోస్ట్కి పని చేస్తుంది. అన్నీ నేనే చూసుకోవాలి బాబోయ్. పోనీ అలా అన్నావు. నేను అనుకున్నాను తొక్క తినేసి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అంటావేమో అనుకున్నా. ఎలా మరి చెప్తావు? నేను టీవీ చూడాలి. అందరూ టీవీయే చూడాలి, లేకపోతే టీవీకి ఎవరు తానం చేయించరు. ఇప్పుడు వెళ్ళి అందరూ చూడడానికి రిమోట్ తీసుకుంటారు. నువ్వు చేయాల్సిన పని చేయి ఫస్ట్, అర్థమైందా? పిల్లలు లేపే. పొద్దున్నే ఆల్రెడీ 12 అయిపోయింది కదా, వెళ్ళి పిల్లలు లేపు. పొద్దున్నే 12 అయిపోయింది అంటారు దాన్ని, మధ్యాహ్నం 12 అయిపోయింది అంటారు. ఇంకో విషయం కూడా మర్చిపోయావు నువ్వు. అత్తయ్య గారు లేరు, పిల్లలు లేపాల్సింది నువ్వే.
నాకు అంటగట్టేస్తారా పిల్లలు లేపండి అని వెళ్ళి పిల్లల పని చూడు. పిల్లల పని చూడాల్సింది నువ్వు ఇక్కడ నుంచి. నేను టీవీ చూడాలి. నీకు మొత్తం నేనేనా? నువ్వేమీ చేయవా? ఇంకా టీవీ చూస్తూ కూర్చుంటావా? చెప్తున్నానా ఏమేం చెయ్యాలో జాగ్రత్తగానే. మనీ సేవ్ చేసే పద్ధతి మాత్రం నేను చేస్తాను. అక్కర్లేని పనులన్నీ నేను చేయను. వెళ్ళి పిల్లల్ని 12 అయిపోయింది. శనివారం ఆదివారం అయితే అలా అసలు 12 దాకా లెగను కూడా లెగట్లేదు. ఫ్యాన్ ఏమో తిప్పేస్తా ఉంటారు, ఏసీ వేసేస్తారు రూమ్ నిండా. 12 దాకా ఫ్యాన్ ఆపరు, ఏసీ ఆపరు. వెళ్ళి పిల్లల్ని లేపు. నేను లేపుతానులే బాబు, ఉండు. అరే పిల్లలు లేండ్రా బాబు, లే. బాబు లేవు. హలో, లేవాలి ఇంకా. అరే లేకపోతే మీ మమ్మీ చంపేస్తుంది నన్ను. ఏంటది ఫ్యాన్ బిల్ అయిపోతుంది, ఏసీ బిల్ అయిపోతుంది అని చెప్పి చంపేస్తున్నారు. లేకపోతే మీరు ఇంకా చాలా చెప్పి పడుతున్నారు. లే నన్ను, లే. ఎరా లెగిసి వచ్చారా? చల్లే ఇప్పుడు లెగిసారు మీరు. వెళ్ళి మొక్కలు కడుక్కురండి ఇంకా. ఓయ్ ఆగండి అలాగా. బ్రష్ చేసుకునేటప్పుడు పేస్ట్లు ఎంత తెట్టేయకూడదు, పొడుగుగానే ఎంత ఎట్టుకుంటే సరిపోద్ది. అర్థమవుతుందా? టూత్ పేస్ట్ లేదమ్మా, కొత్తది ఎక్కడ ఉందమ్మా? కొత్తది కావాలి, కొత్తది. దీనికేమైంది? బోలంత పేస్ట్ ఉంది ఇందులోనే. అదేంటమ్మా అసలు ఏం లేదు. ఏమీ లేదా? నేను చూపెడతా. నాకు ఏముందో ఏమి లేదో. ఈ లోపు వెళ్ళి మీరు బ్రష్లు ఎట్టరండి వెళ్ళి. పేస్ట్ లేదండి, పేస్ట్లు. పేస్ట్లు అవజేస్తున్నారు వాళ్ళు. చిన్న ఏంటి ఎదుగుతున్నావు? కొత్త పేస్ట్ కోసమా? కొత్త పేస్ట్ అయితే బాత్రూంలో ఉందిగా. వచ్చాడమ్మా చెప్పడానికి. నాకు తెలదేంటి కొత్త పేస్ట్లు బాత్రూంలో ఉన్నాయని? కొత్త పేస్ట్లు కాదు, ఈ పిందులో ఇంకా పేస్ట్ ఉంది కదా, దీన్ని వాడడం రాదా ఇంకానే? వాళ్ళలాగా తయారయ్యో నువ్వు కూడా. ఎంత పేస్ట్ ఉంది ఇందులోని? దాంట్లో పేస్ట్ ఎక్కడుంది? అయిపోయింది కదా అది. కొళ్ళు అంతలేదు ఎవరికైనా. నేను చూపెడతాను ఎలా వస్తుందో పేస్ట్. నాకు అది దొరకనివి, కంగారు ఎట్టకనాను. అమ్మయ్య దొరికింది. ఏంటి కొంపదీసి దాంతో ఏమన్నా తలకాయ పాలు కొట్టుకుంటావేంటి ఇప్పుడు? ఇలా ఏం మాడుతున్నావు బుద్ధి నేను? అది ఏంటది? అల్లం వెల్లుల్లిపాయలు దంచే ఇది. ఆగుతావా? ఒరే పిల్లలు తొందర రండి. మీరు బ్రష్లు తేయడానికి ఎంతసేపు? రండి ఇక్కడ ఎట్టండి, బ్రష్లు ఎట్టండి. అమ్మో, నువ్వు ఇంతకు తెగిస్తావా? నాకు అర్థమైంది. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నాకు అర్థమైపోయింది. నాకు అర్థమైందిలే. వామ్మో, ఓసి పిసినారు పెళ్ళాము. ఆగే అందరు ఇలాగే చేస్తారు తెలుసా? ఏమండి కాళ్ళతో కామెంట్ చేయండి ఎంతమంది చేస్తారు ఇలాగా. మా ఆయన పెద్ద కంగారుడిపోతున్నాడు. వచ్చేద్ది. ఏ గుర్తుందిరా బాబు దాంట్లో తీసుకురావడం కోసం. ఓకే. ఏంటి నవ్వేస్తున్నావు? ఆగు వచ్చేస్తుంది. కొంచెం కష్టపడాలి, డబ్బులు సంపాదించాలంటేనే. వస్తుంది. అరే పట్టి ఎక్స్ట్రా లేకండి, మూదు బయలుపోద్ది ఒక్కొక్కరికనే. నువ్వు పట్టేలాగా పెద్దడా పట్టుకేది. ఓ పెద్ద సాధించేసారో బాబు నువ్వు మీ అమ్మ కలిపి. పెద్దోడా రెడీ? వచ్చింది. పట్టు సరిగ్గా నిలబెట్టాలి. పేస్ట్ ఎట్టుకో. వచ్చింది. వెళ్ళండి ఇంకా. అమ్మా మూరా ఒక్కొక్కరికైనా బద్దలాసిపోద్ది ఏమనుకుంటున్నారు? వెళ్ళండి ఇంకా. ఎక్స్ట్రా చేయకండి. ఇంకో విషయం, అగా పెసలు జాగ్రత్తగా మొత్తం అన్ని పళ్ళు క్లీన్ అయిపోవాలి. ఎంత వేసుకుంటే చాలు, ఎంత రుద్ది ఎక్కర్లేదు. అర్థమవుతుందా? ఇంకోటి, ఈ పేస్ట్ మీకు ఇవ్వను. రేపు పొద్దు నుంచి మీకు కావాల్సినప్పుడు నన్నే అడగండి. ఇది లోపలైతే తాళవేసేస్తున్నాను. వాళ్ళ నుంచి పేస్టులు తెగవాడేస్తున్నారు ఒక్కొక్కరు. వెళ్ళండి ఇంకా. ఇంకెవ్వనని చెప్పాను వెళ్ళు. పిల్లలు ఎంత ఆనందపడిపోతున్నారో పేస్ట్ ఇచ్చేటప్పటికి. పైన పొదుపు నేర్చుకోవాలి పిల్లలు కూడానే. హంగ్రీయా? ఆగాగు. మీకు హంగ్రీ అంతే కదా. దోసిపిండి కూడా అయిపోయింది. ఓ పని చేద్దాం. హలో రమ్య, ఏం చేస్తున్నారు? బ్రేక్ఫాస్ట్ తింటున్నారా? అదే మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు పెట్టావు అదేనా? మా పిల్లలైతే గోలే బాబు. బ్రేక్ఫాస్ట్ చాలా నచ్చేసిందంటే వీళ్ళకి. అసలు ఎప్పటి నుంచో మమ్మీని మా ఆంటీలాగా అసలు చేయలేవే బాబు. ఆంటీ ఎంత బాగా చేస్తారో తెలుసా అని గోలెట్టేస్తున్నారు. ఒరే ఆంటీ అంట ఎగ్ శాండ్విచ్ చేస్తున్నారంటరా, మొన్న మీకు నచ్చింది అదే చేస్తున్నారంట.
వింటున్నావా పిల్లలు గోలెట్టేస్తారే బాబు నీ శాండ్విచ్ అంటేని ఇప్పుడే పంపిస్తున్నా నాకు వీళ్ళకి కూడా చేసి పెట్టే అసలు నీకులాగా ఎవ్వరూ చేయలేరు తెలుసా పంపిస్తాను పిల్లల్ని ఉంటాను మరి ఒరే ఆంటీకి ఎలాగోలా చెప్పాను మంచిగా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినేసి వచ్చేయండి అదవుతుందా బాయ్ బాయ్ వెళ్ళి తినేసి రండి పక్కనే ఏంటోనండి బాబు ఏంటి ఏం చేస్తున్నావే బ్రేక్ఫాస్ట్ కోసం ఇంత రకంగా తెగిస్తావు నువ్వు? తెగించడం ఏముంది ఇందులోని వాళ్ళ పిల్లలకు చేసుకుంటుంది మన పిల్లలకు కూడా చేసి పెడుతుంది ఇంకో 2 ఎక్స్ట్రా శాండ్విచ్లు అంతే ఇప్పుడు మన అంతా ఎక్కడవుతుంది డబ్బులు పొదుపు చేసుకోవాలి మీకు తెలదా అన్నీని మన ఆడియన్స్ కూడానండి ఎవరన్నా ఇలాగ మంచిగా డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలనుకుంటే మన వీడియోలు ఫాలో అయిపోండి మరిన్ని వీడియోలు పెట్టేస్తాను ఎంచక్క నేర్చుకుని డబ్బులు సేవ్ చేసుకుందాం ఉంటానండి.